నాన్న కథ చెప్పవా? అబ్బో, అంత ప్రేమగా మాట్లాడుతున్నావు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అవ్వండి. మీరు వింటున్నారు కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బాయ్ సీతారాం అండ్ రయాన్ నాన్న సీతారాం అండ్ కొడుకు రయాన్. ఎస్. నీడ నమ్ముతా. నీడనా? ఎట్లనో సుబ్బయ్య దగ్గర విందాం ఎలా అమ్మొచ్చు నీడను. ఒక ఊర్లో సుబ్బయ్య అనేటువంటి ఒక పరమ పిసినారి, ఎంతో అందరిని మోసం చేసేటువంటి ఒక మనిషి. అతను ఎలాగైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా మోసం చేసి డబ్బులు గుంజాలి అనే ఆలోచన ఎప్పుడు చేస్తూ ఉంటాడు. సుబ్బయ్య ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు ఉంది. అదొక హాబీ అనుకో. ఆయన ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు ఉంది రేయాంష్. ఆ వేప చెట్టు చాలా పెద్దదన్నట్టు. దాని కింద నీడ వస్తుంది కదా, నీడ, షాడో. అయితే ఒక ఇద్దరు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, ఆయన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే పాపం ఎండకు బాగా ఉందని చెప్పి బాటసారులు అన్నట్టు వాళ్ళు వెళ్తూ ఉంటే ఏమైందట అంటే, చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకొని ఆ చెట్టు నీడలో పడుకున్నారట. అక్కడ ఇక సుబ్బయ్య ఏం చేసిండు, ఇదే ఛాన్స్ ఇక దొరికింది కదా, మెల్లగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజాలి అనుకొని, ఎవర్రా మీరు ఇక్కడ ఎందుకు పడుకున్నారు, లేండి లేండి, ఈ చెట్టు నాది, ఇక్కడ మీకేం పని, వెళ్ళండి అని కోప్పడ్డాడు. వారికి సుబ్బయ్య మాటలు వింతగా తోచినాయి. అయినా గొడవ ఎందుకులే అని మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మర్నాడు ఆ ఊరి కుర్రాడు రంగడు అనేటువంటి ఒక అబ్బాయి వేప చెట్టు నీడలో కూర్చొని ఆటలాడుకుంటూ ఉన్నాడు. సుబ్బయ్య వచ్చి ఈ చెట్టు నీడలో కూర్చోవద్దు అన్నాడు. సుబ్బయ్య మాటలకు రంగడు నవ్వుకున్నాడు. సుబ్బయ్య సంగతి తెలిసినవాడు కాబట్టి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు. అవును, ఈ చెట్టు నీడ నీకే చెందుతాయి, కానీ ఈ చల్లని నీడలో సేద తీరాలని ఉంది. నీకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు నాకు నీడ నమ్ముతావా అని అన్నాడు. నీడను నాకు అమ్మితే బదులుగా నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాడా రంగడు. 100 రూపాయలే, భలే భలే, చాలా మంచి బేరం అనుకున్నాడు సుబ్బయ్య. సరే, మా ఊరి వాడివేగా, అలాగే కానీ అని 100 రూపాయలు తీసుకొని జేబులో వేసుకున్నాడు. రంగడు కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. మర్నాడు కూడా వచ్చి చెట్టు నీడలో కూర్చున్నాడు. అలా కొద్ది రోజులకి చెట్టు నీడన సేద తీరడమే కాదు, సాయంకాలానికి ఆ నీడ సుబ్బయ్య ఇంటి వరండా మీదకు పోతూ ఉంటే రంగడు అక్కడికి పోయి కూర్చునేవాడు. అంటే ఇంటి ముందట ఉండేటువంటి ప్లేస్ ఉంది కదా, నీడ ఎప్పుడు ఒకే దగ్గర ఉండదు కదా. ఎండ డైరెక్షన్ ఎలా వస్తాయో అట్లా సూర్యుడు డైరెక్షన్ ఎటు పోతే అటు వస్తుంది కదా, ఆపోజిట్గా. అయితే సాయంకాలానికి ఆ నీడ సుబ్బయ్య ఇంటి వరండా మీదకు పోతూ ఉంటే రంగడు అక్కడికి పోయి కూర్చునేవాడు. సుబ్బయ్య కోపంగా ఎందుకు వరండాలోకి వస్తున్నావు అని అడిగితే నిదానంగా నేను నీడను కొనుక్కున్నాను కదా అని జవాబిచ్చేవాడు. ఒకరోజు సుబ్బయ్య కూతుర్ని తన కోడలుగా చేసుకుంటామంటూ పొరుగురి వారు కొంతమంది వచ్చారన్నట్టు. అక్కడే చెట్టు నీడలో కూర్చున్న రంగడు వారితో మాటలు కలిపి భోజనానికి సిద్ధమయ్యాడు. అది గమనించిన సుబ్బయ్య రంగడిని అక్కడి నుంచి పొమ్మన్నాడు. సుబ్బయ్య ఇంటికి వచ్చిన వారు అప్పటి వరకు రంగడిని ఆ ఇంట్లో మనిషి అనుకున్నారు. కానీ రంగడిపై సుబ్బయ్య కోప్పడడంతో వారు ఏం జరిగింది అని వివరాలు అడిగారు. రంగడు చెట్టు నీడను కొన్న విషయాన్ని వారికి చెప్పేసరికి సుబ్బయ్య, అమ్మో ఇంతటి పిసినారా, ఎవరైనా చెట్టు నీడను అమ్ముతా కొనుక్కుంటారా, ఏంటిది అనుకొని సంబంధం వద్దనుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం ఊరంతా తెలిసింది. సుబ్బయ్య సిగ్గుపడి గ్రామస్తులకు క్షమాపణ చెప్పి వారికి మొహం చూపించలేక కొన్నాళ్ళు ఆ వీధిలోకే రాలేదు. తర్వాత తన స్వభావాన్ని మార్చుకున్నాడు. అందుకే మనం ఒకరిని మోసం చేయాలని చూస్తే మనకే ఇబ్బంది అవుతుంది.